వెల్కమ్ బ్యాక్. కృష్ణా పెన్నా నదులు కలిసే పవిత్ర సోమశిల సంగమ ప్రాంతంలో సమస్యలు తిష్టివేశాయి. ఈ మధ్య బాగా ప్రచారం చేయడంతో పర్యాటకులు వస్తూ ఉన్నారు. కానీ మౌలిక వసతుల లేమి వారిని వెక్కిరిస్తోంది. నదీ స్నానం చేయాలి అనుకునే భక్తులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. పుష్కర ఘాట్ల దగ్గర నాచు పెరిగిపోయింది. చెత్తా చెదారంతో పరిసరాలు కంపు కొడుతున్నాయి. దుస్తులు మార్చుకునేందుకు కూడా ఏర్పాట్లు లేవని మహిళలు అంటున్నారు. కాకపోతే ఇక్కడ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేదు. ఈ క్లీనింగ్ చేసుకుంటే డైపర్స్ ఇవన్నీ ఇక్కడ పడేసి చాలా గలీజ్గా ఉంది చూడడానికి కూడా. ఇంకా ఒకటి ఇక్కడ శ్రీశైలంకి కూడా రూట్ ఉంటుంది కదా వాటర్ కూడా. సో నీట్గా చేస్తే ఇంకా యాత్రికులు పెరుగుతారు. గవర్నమెంట్ కూడా ఇన్కమ్ వస్తుంది కదా. సో ఇది చూసుకొని ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. పేరు ఈరెండి వీరకుమార్, బోయిన్పల్లి, హైదరాబాద్. ఈరోజు మాఘ అమావాస్య సందర్భంగా మాఘ స్నానాల గురించి మేము ఫ్యామిలీస్ తోటి 12 మంది వచ్చాము. స్నానాలు చేసాము. కాకుండా స్నానఘాట్లు మాత్రం పాకుడుతో చాలా ఇబ్బందిగా ఉంది. మహిళలు కానీ పిల్లలు కానీ కాళ్ళు దిగాలన్నా జారిపడుతున్నారు. దానికి పర్యవేక్షించగలరని మేము కోరుతున్నాము. ఈ వాటర్ అయితే చాలా బాగుంది. ఇక్కడంతా ఓకే. పాకూరు కానీ ఆ శుభ్రత గురించి కానీ ఇక్కడ సంబంధించిన గ్రామ సర్పంచ్ గారు కానీ జూపల్లి కృష్ణారావు మినిస్టర్ సాబ్ గారు కానీ కొంచెం పర్యవేక్షించి దాన్ని చూడగలని కోరుచున్నాం. నమస్తే అండి, నా పేరు రామకృష్ణ. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి మా ఫ్యామిలీతో. అయితే ఇది పర్యాటక కేంద్రం కాబట్టి బాగుంది, ప్లేస్ బాగుంది, ఉండదు పుణ్యస్థలం బాగుందండి. కాకపోతే ఏంటంటే వచ్చిన భక్తులు, ఇంతమందికి వచ్చిన భక్తులు పూజ చేస్తే అక్కడ వాళ్ళ సామానికి మన అంత చెత్త అంతా నదిలో పడుతుంది, రెండోది పాకర పట్టింది. అందరూ కొంచెం జనాలు జారిపడతారండి, పిల్లలు వచ్చిన వాళ్ళు. అంచేత ఈ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వాళ్ళని జరిగిన చెత్తని శుభ్రం చేస్తే బాగుంటుందండి. రెండవది పవిత్రమైన స్థలం కాబట్టి చాలా మంది వస్తారు ఎక్కడెక్కడి నుంచో. అందుకని నదిలో కూడా అంత చెత్త ఉన్నదండి. ఈ కొనకు గడ్డల పుంట వచ్చి చెత్త కనపడుతున్నది. దయచేసి ఇది అలా శుభ్రం చేసి జర శుభ్రంగా ఉంటే బాగుంటుందని